లాస్ట్ ఇయర్ అక్టోబర్ 9వ తేదీన స్టంట్ వేశారు. స్టంట్ వేసినప్పటి నుంచి బాగానే ఉంది. తర్వాత ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరుతుంది. హార్ట్ వీక్ అయినందువల్ల ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరుతుంది. దానివల్ల ఆయాసం వచ్చేసి ప్రాబ్లం వస్తుంది. అది దాదాపుగా 3-4 టైమ్స్ వచ్చినాయి. ఈ రమేష్ హాస్పిటల్కి 3 టైమ్స్ వచ్చాను. మొన్న జూన్లో కొంచెం సీరియస్ అయింది. సీరియస్ అయినప్పుడు ఒక డిసైడ్కి వచ్చాం. డిసైడ్కి వచ్చి అసలు ఆపరేషన్ చేయించుకుందాం అనుకుని ఆపరేషన్ అయితే చేయించుకున్నాం వేరే హాస్పిటల్లో, హైదరాబాద్లో. తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో కూడా లైట్గా వచ్చింది మళ్ళీ ఆయాసం వచ్చిన తర్వాత ఆ రోజు డిసైడ్ చేసుకున్నాం. అకీఫ్ గారు ట్రీట్ చేశారు నన్ను. అకీఫ్ గారితో మాట్లాడి ఇలా ఏఐసిడి పెట్టించుకుంటే ఎలా ఉంటుంది సార్, ఇంకా జూన్లో వచ్చినట్టు రాకుండా ఉంటుంది కదా అని చెప్తే వేసుకుంటే మంచిదని చెప్పారు. అందుకని అక్టోబర్లో 9వ తేదీ ఇక్కడ జాయిన్ అయిపోయి 10వ తేదీ ఏఐసిడి పెట్టే ఇంప్లాంటేషన్ చేశారు. ఇప్పుడు బాగానే ఉంది. ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది, చాలా బాగా. అకీఫ్ గారు చాలా బాగా చూసుకున్నారు. అకీఫ్ గారు చాలా బాగా చూసుకున్నారు, బాగా చేశారు. ఇంప్లాంటేషన్ బాగా జరిగింది. ఇక్కడ స్టాఫ్ అంతా బాగా కోఆపరేటివ్, అందరూ బాగా చేస్తారు. ఇక్కడ ఉన్నట్టు నర్సెస్ కానీ వీళ్ళందరూ బాగా కోఆపరేట్ చేశారు. అందరూ బాగా కోఆపరేట్ చేసి బాగా ట్రీట్ చేశారు, బాగా చూసుకున్నారు. అందరికీ హాస్పిటల్లో ఉన్న అందరికీ థ్యాంక్ యూ. అకీఫ్ గారికి అయితే వెరీ వెరీ థ్యాంక్ యూ.